ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. 2025 సంవత్సరంలో జరిగిన విశేషాలు మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నారా? కేవలం 13 నిమిషాల్లో మీకోసం. జనవరి 13, 2025న జమ్మూ కాశ్మీర్లో మరో గేమ్ చేంజర్ ప్రారంభమైంది. భారత్కు ఇటు రవాణా పరంగా అటు రక్షణ పరంగా కీలకమైన సోన్మార్గ్ టన్నెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 12 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ను 2700 కోట్ల వ్యయంతో నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా భారతదేశం గర్వించదగ్గ హిందువుల అతిపెద్ద తీర్థయాత్ర ప్రయాగ్ మహాకుంభమేళా. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ లక్షలాది మంది సాధువులు భక్తులు పవిత్ర స్నానాలు చేసి ఆధ్యాత్మిక శుద్ధి పొందుతారు. ఇది జనవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగింది. జనవరి 29న తొక్కిసలాటలో 30 మందికి పైగా మరణించడం ఒక విషాదకర సంఘటన. ఫిబ్రవరి 22, 2025 తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడ్డ రోజు. నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ క్యానల్ సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకుపోయి మరణించారు. సుమారుగా నెల రోజులు కష్టపడి 2 మృతదేహాలు బయటకు వెలికి తీయగా మిగతా 6 మృతదేహాలు గల్లంతయ్యాయి. వంటి అత్యాధునిక సాంకేతికలకు కేంద్రంగా అమరావతి అభివృద్ధి చేయాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక. అమరావతికి క్వాంటమ్ వ్యాలీ అంటే సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ కంప్యూటరింగ్. దీని ద్వారా భారతదేశంలోనే తొలి క్వాంటింగ్ హబ్ ని ఏర్పాటు చేసి పరిశోధన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్నిస్తూ ఐటీ ఫార్మా ఇతర రంగాల అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యమని టీసీఎస్ ఐబీఎం వంటి సంస్థల సహకారంతో జనవరి 2026 నుండి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. మార్చి 30, 2025 తెలంగాణలో అమలు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సూచించారు. ఈ పథకం వల్ల ఎంతో మంది పేదలకు మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 22 దేశం మొత్తం ఉలికిపడేలా పెహల్గాంలో జరిగింది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాం సమీపంలో ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. 28 మరణించగా 20 మంది పైగా గాయపడ్డారు. దీంతో దానికి ప్రతీకార చర్యగా భారత్ మన భూభాగాల్లో ఉండి ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఈ ఘటనలో వందలాది మంది తీవ్రవాదులు మరణించారు. మే 2025 హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది పిల్లలతో సహా 17 మంది మృతి చెందడం జరిగింది. ఈ ఘటన తర్వాత ప్రజల్లో భయంతో పాటు భద్రతా చర్యల కోసం డిమాండ్లు పెరిగాయి. మే 30, 2025 ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పాలన మొదటి సంవత్సరంలో రాష్ట్రం 9.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాలు మొదటి 11 నెలలకు సుమారు 9.5 లక్షల కోట్లుగా నిర్ధారించాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 12th June 2025. ఇది భారతదేశంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి స్కెడ్యూల్ చేయబడిన ప్రయాణికుల విమానం. ఈ విమానంలో ఉన్న 12 మంది సిబ్బంది మరియు 230 మంది ప్రయాణికుల్లో ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి ప్రాథమిక కారణాలు తెలిసిన పూర్తి స్థాయి విచారణ ఇంకా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్ 14న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఏర్పాటు చేసింది.
2014 తర్వాత తెలంగాణకు ప్రత్యేక సినిమా అవార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి. 2024లో విడుదలైన సినిమాలు, ఇతర కాలాల క్రియేటివిటీని గుర్తించడానికి ఈ గదర్ అవార్డులు ఇవ్వబడ్డాయి. జూన్ 30, 2025 సిగాచెస్ ఇండస్ట్రీస్ హైదరాబాద్. రసాయన ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఈ ప్రమాదంలో 46 మంది మృతి, 33 మంది గాయపడ్డారు. ఈ ఘటన తెలంగాణలో పెద్ద పారిశ్రామిక ప్రమాదంగా నిలిచింది. పరిశ్రమలతో భద్రతా కొరతలను, ఉద్యోగ జీవితాల్లో ఉండే ప్రమాదాలను మళ్లీ ప్రశ్నలోకి తీసుకొచ్చింది. నవంబర్ 14-15న ఏపీ గవర్నమెంట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను, 30కి పైగా అవగాహన ఒప్పందాలను అంటే ఎంఓయూలను ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 18, 2025 ఎట్టకేలకు టాలీవుడ్ కి పట్టిన భూతం వదిలింది. థియేటర్లో విడుదలైన కొత్త తెలుగు సినిమాలను విడుదలైన కొన్ని గంటల వ్యవధుల్లోనే ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టి సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన పైరసీ కేసులో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. నవంబర్ 23, 2025 సత్యసాయిబాబా 100వ జయంతి వేడుకలు పుట్టపర్తిలో ఘనంగా జరిగాయి. ఇందులో ప్రధాని మోడీ, రాష్ట్రపతి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ విదేశ ప్రతినిధులు పాల్గొని ప్రసంగాలు చేశారు. విశాఖ సాగర తీరానికి సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎత్తైన కొండలకు ఈక్వల్ గా కైలాసగిరిపై ఏర్పాటైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్. దేశంలోనే అతి పెద్దది. ఇది గ్రౌండ్ కి 1050 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవు కలిగిన ఈ కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ టూరిజంలోనే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. సో గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటైన తర్వాత డిసెంబర్ 1వ తేదీన ఈ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోనికి వచ్చిన తర్వాత పర్యాటకుల తాకిడి విశాఖకు మరింత పెరుగుతోంది. ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలైతే పెద్ద ఎత్తున పర్యాటకుల క్యూ లైన్లతో కిక్కిరిసిపోతున్నాయి. డిసెంబర్ 2, 2025 దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. దేశం మొత్తం మీద విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులతో పాటు వాటి మీద ఆధారపడ్డ వివిధ రంగాల వారు నష్టాలు చవిచూశారు. ఒకే సంస్థకు మోనోపోలీగా ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి దాపరించిందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 10, 2025లో ఢిల్లీలో భారీ పేలుడైతే సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కార్లో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసమైపోయాయి. ఈ పేలుడులో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఈ పేలుడుతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో హై అలర్ట్ విధించారు. నవంబర్ 18, 2025 సంవత్సరం 6 రాష్ట్రాల పోలీసులు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతులు ఎన్కౌంటర్ గురయ్యారు. బస్తర్లో ఉండి హిడ్మా ఆంధ్రప్రదేశ్ వచ్చి తల దాచుకోవడమే కాకుండా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా ఏపీ పోలీసులు చెబుతున్నారు. డిసెంబర్ 8, 9 తెలంగాణలో మహా అద్భుతంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 నిర్వహించింది. ఈ సెషన్స్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం కొత్త పెట్టుబడులు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047 సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 2047 నాటికి తెలంగాణను కొత్త ఆర్థిక, సాంకేతిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 13, 2025 ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య
ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీతో పాటు మంత్రులు, దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. స్టేడియం లోపల బయట మొత్తం 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగింది. ఈ కార్యక్రమంలో చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతో కలిసి 10 నిమిషాలు ఆట ఆడారు. డిసెంబర్ 17, 2025 తెలంగాణ అసెంబ్లీలో ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలకమైన తీర్పును వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ని ఆయన కొట్టివేశారు. సెప్టెంబర్ 7, 2025 బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు స్టార్ మా వేదికగా 22 మంది సెలబ్రిటీలు మరియు కామన్ పీపుల్తో మొదలైంది. డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగగా కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా తనూజ పుట్టస్వామి రన్నర్గా నిలిచింది. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాల. డిసెంబర్ 30, 2025 తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి లక్కీ టిప్ ద్వారా సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ. ఈ సందర్భంగా సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేయగా విఐపి భక్తులు మాత్రం అలకలకే పరిమితమయ్యారు. విజయనగరం జిల్లాలో 2 చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారి యొక్క దీన గాథని ఐడ్రీమ్ మీడియా ప్రపంచానికి వినిపించేలా చేసింది. ఆ స్టోరీ చూసిన అనేక మంది ఆర్థికంగానే ఆదుకోవడం కాకుండా కొన్ని వేల చేతులు వారికి అన్ని విధాలా మేమున్నామంటూ ధైర్యాన్ని కల్పించాయి. తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులకు ఇప్పుడు జగమంత కుటుంబం వారిదైంది. Welcome to 2026. Wishing you all a very happy new year. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు